హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోగిశెట్టి సుబ్బారావు, సైకాలజిస్ట్. మనం ఇవాళ పిల్లల బిహేవియర్, పిల్లల ప్రవర్తన గురించి, ఎందుకు ప్రజెంట్ సమాజంలో, ప్రజెంట్ పరిస్థితుల్లో పిల్లలు అంత విపరీత ప్రవర్తనకి లోనవుతున్నారు, ఎందుకు అంత ప్రభావితం అవుతున్నారు అనే దాని గురించి మనం ఇవాళ చర్చించుకుందాం అన్నమాట. అయితే దీనికి ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటి. ఏంటిదంటే మెయిన్ వాళ్ళు చూసి, వాళ్ళు తెలుసుకున్నది, వాళ్ళకి ఏదైతే అనిపించిందో అది చేయటం వల్లనే ఈ పరిస్థితులు వచ్చినాయి. దానికి కారణాలు సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైందనమాట. ఇక్కడ తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని అబ్జర్వ్ చేయకుండా పిల్లల్ని వదిలేయటం వలన, పిల్లలకి సమయం వెచ్చించకపోవటం వలన, పిల్లలకి ఎలా పెంచాలో పేరెంట్స్కి తెలియకపోవటం వలన, ఆ తల్లిదండ్రులు న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వటం వలన, అలాగే తల్లిదండ్రులు సింగిల్ పేరెంట్ అవ్వటం వలన, లేకపోతే భర్త చనిపోయి భార్య పెంచుకోవటం వలన, లేకపోతే భార్య చనిపోయి భర్త పెంచటం వలన, లేకపోతే ఈ ఫ్యామిలీ భార్యాభర్తల మధ్యన తరచూ గొడవలు జరుగుతూ ఉండే ఫ్యామిలీ వలన కానీ, లేకపోతే భార్యాభర్తలు వ్యసన బారిన పడిపోవటం వలన కానీ, ఇలాంటివన్నీ చేయటం వలన వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా టైం స్పెండ్ చేయాలి అనేది వాళ్ళకి తెలియకపోవటం వలన, పేరెంటింగ్ అనేది తెలియకపోవటం వలన వీళ్ళ నుంచి వచ్చే, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే పిల్లలు ఒక విపరీతమైన ప్రవర్తనకి లోనవుతూ ఉంటారు అన్నమాట. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, పేరెంట్స్ సమయం అయినప్పుడు వాళ్ళ ఫోన్కి ఎడిక్షన్ అయిపోతారు. ఆ ఫోన్లో ఆ సోషల్ మీడియాకి బాగా ప్రభావితం అయిపోయి, సోషల్ మీడియాలో వచ్చే ఆ కంటెంట్, అది ప్రపంచంలో జరిగే ప్రతి కంటెంటు మన అరచేతిలోనే ఉండిపోయింది ప్రజెంట్ జనరేషన్లో అనమాట. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయో చూసి విపరీతమైన ప్రవర్తన ధోరణికి మారిపోతూ ఉన్నారనమాట. ఎందుకంటే 14 years 18 years లోపే పిల్లలు దొంగతనం చేయడానికి కానీ, మోసం చేయడానికి కానీ, మర్డర్ చేయడానికి కానీ, రేపులు చేయడానికి కానీ, పేరెంట్స్ని బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే పేరెంట్స్ని బెదిరించడం కానీ, పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, పేరెంట్స్ని చంపేయటం కానీ, అలాంటి పరిస్థితులు అంత సైకలాజికల్గా, అంత స్ట్రాంగ్గా, అంత రూడ్గా తయారవటానికి కారణం తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుందనేది వాళ్ళకి తెలియట్లేదు పాపం. కాబట్టి పేరెంట్స్ వల్ల ముఖ్యంగా, నెక్స్ట్ స్కూల్ పీర్ గ్రూప్, వాళ్ళ పిల్లలు, తోటి పిల్లలు, టీచర్లు, వాళ్ళ ప్రభావం కూడా పిల్లల పైన బాగా ఉంటుందన్న. దీని తర్వాత సమాజం, సొసైటీలో కూడా ఎక్స్పోజ్ అయ్యే రకరకాల సంఘటనలు కానీ, రకరకాల సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ బయట చూసి వీళ్ళు నేర్చుకుని, వీళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకునే అవకాశం లేకపోవటం వలన వాళ్ళు లోపల సైకలాజికల్గా ఆ థాట్ని, ఆ యాటిట్యూడ్గా మార్చుకుని, ఆ బిహేవియర్గా సెట్ అయిపోద్ది అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే అవకాశం దొరికిద్దో, ఎప్పుడైతే వీళ్ళు ఒక ప్రవర్తనగా మారాలి అనుకుంటారో, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు అది బయటపడిద్ది అనమాట. ఆ బయటపడినప్పుడు చూసి ఒక్కసారి సమాజం ఉలిక్కి పడుతూ ఉంటుంది, చుట్టుపక్కల సరౌండింగ్స్ అందరు షాక్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ అసలు ఏంటి, మా పిల్లలైనా వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అనేది వాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ముందుగా మనం వాళ్ళని కనిపెట్టుకోకపోవటం వల్ల, ముందుగా వాళ్ళ బిహేవియర్ మనం తెలుసుకోకపోవటం వల్ల, ముందుగా మనం వాళ్ళ బిహేవియర్ని ఎలా సెట్ చేయాలో తెలుసుకోకపోవటం వల్ల ఇలాంటివన్నీ జరగటానికి కారణాలు అనేది మీకు చాలా వరకు తెలియదు. కాబట్టి తెలుసుకోవాలని నేను కొన్ని ఇలాంటి వీడియోలు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, స్కూల్స్ పీర్ గ్రూప్ టీచర్ల యొక్క పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సమాజంలో మనం పిల్లల్ని ఏ విధంగా చూడాలి, వాళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనేది కూడా కొన్ని వీడియోలు మనం ఇంకా పిల్లల గురించి బాగా చేసుకుందాం అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు నేటి బాలురే రేపటి పౌరులు అన్నది మామూలు విషయం కాదనమాట. ఇప్పుడు మన సమాజం ఇలా అవుతుంది అంటే, వాళ్ళు చిన్నపిల్లలప్పుడు మనం వాళ్ళని
ట్రీట్ చేసే విధానంలో, వాళ్ళని పెంచే విధానంలో మనకి సరిగ్గా లేకపోవటం వలన, వాళ్ళని అబ్జర్వ్ చేయకపోవటం వలన ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ జాబ్కి వెళ్ళిపోవటం కానీ, ఇద్దరూ సంపాదించటం కానీ, ఇద్దరూ పిల్లలకి టైం స్పెండ్ చేయలేకపోవటం కానీ, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము, మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నాము, మంచి ఏది కావాలంటే అది కొనిస్తున్నాము అని అనుకుంటున్నారే తప్ప, వాళ్ళకి కావాల్సిన సమయాన్ని కానీ, వాళ్ళకి కావాల్సిన మంచి బిహేవియర్ అందించడానికి కానీ మనం ఎంత మంచి బిహేవియర్లు ఉండాలి, మనం ఎంత బాధ్యతగా పిల్లల పట్ల ప్రవర్తించాలి, పిల్లల్ని ఎలా ప్రవర్తించే విధంగా మనం చూసుకోవాలి అనేది చాలామందికి తెలియకపోవటం వలన ఇలాంటి విపరీతమైన పోకడలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మోసాలు, దొంగతనాలు, రేపులు, మర్డర్లు చేసే స్థాయికి 18-14 సంవత్సరాల లోపల పిల్లలే వస్తున్నారంటే చూసుకోండి సమాజం, పిల్లలు ఏ దారిన నడుస్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది ఒకసారి గమనించుకోవాలన్నమాట.